పోలీసులు ఎంత నిఘా పెట్టినా అక్రమ గంజాయి రవాణాకు అడ్డుగోడ పడడం లేదు. తాజాగా భద్రాద్రి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప సినిమాను తలపించే విధంగా ప్రత్యక్ష బీర్వాను తయారు చేసి అందులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గాంజాయి విలువ సుమారుగా 30 లక్షలు ఉంటుంది. ఈ వాహన ఓనర్ ఎవరని విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. అతని మీదే రిజిస్టర్ అయింది. తర్వాత అతన్ని విచారించి అడిగినప్పుడు కొద్ది రోజుల క్రితం తనకు తెలిసిన వంటి ఒక డ్రైవర్ మజార్ అనే వ్యక్తి దీన్ని కిరాయిగా తీసుకెళ్ళాడు అని తెలిసింది. ఆ మజార్ అనేది వాళ్ళ గురించి మనకు ఇన్పుట్స్ వచ్చినాయి. మా టీము అతను పడుకోవడానికి ఆల్రెడీ ఫీల్డ్ ఉంది. సో ఇట్లా డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు చాలా పడుకుంటున్నాం కాబట్టి 2023 సంవత్సరంలో 4000 కేజీస్ 4 టన్స్ పడుకున్నాం దాదాపు. కాబట్టి ఇలాంటి ఒక మోడస్ అపెరండి, అంటే ముందు చూస్తే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఖాళీగా వెళ్తున్న వీరులాగా కనపడి దాని లోపల మాడిఫికేషన్ మీరంతా చూడొచ్చు, మాడిఫికేషన్ చేశారు. సో ఇలాంటి మాడిఫికేషన్స్లో ఇప్పుడు వస్తున్నాయి. అయినా కానీ విత్ ఆల్ అలర్ట్నెస్ మా ఎలందు పోలీస్ దాన్ని కూడా పట్టుకున్నారు. అండ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాల అక్రమ రవాణాకు అరికట్టడానికి